జీహెచ్ఎంసీ కౌన్సిల్ రేపు సమావేశం కానుంది. మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఫిబ్రవరి 10తో పాలక మండలి పదవీ కాలం ముగియనుండటంతో ఇదే చివరి సమావేశం కానుంది. జీహెచ్ఎంసీ పరిధి ఓఆర్ఆర్ వరకు విస్తరించిన నేపథ్యంలో మెగా బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 10న పాలక మండలి పూర్తి కానుండగా మరుసటి రోజు 3 కార్పొరేషన్లు చేస్తూ ప్రకటన ఇచ్చే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ కౌన్సిల్ రేపు సమావేశం కానుంది. మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఫిబ్రవరి 10తో పాలక మండలి పదవీ కాలం ముగియనుండటంతో ఇదే చివరి సమావేశం కానుంది. జీహెచ్ఎంసీ పరిధి ఓఆర్ఆర్ వరకు విస్తరించిన నేపథ్యంలో మెగా బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 10న పాలక మండలి పూర్తి కానుండగా మరుసటి రోజు 3 కార్పొరేషన్లు చేస్తూ ప్రకటన ఇచ్చే అవకాశం ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి. శ్రీలత, జిహెచ్ఎంసీ తెలంగాణలోని జిహెచ్ఎంసీ ఆఖర్ కౌన్సిల్ సమావేశాలు ఇక రేపు ప్రారంభం కానున్నాయి. మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన రేపు జిహెచ్ఎంసీ చివరి కౌన్సిల్ సమావేశం ఇది. ఎందుకంటే ఫిబ్రవరి 10న మరో 10 రోజుల్లో పాలక మండలి పదవి కాలం ముగియనున్నది. దీనికి సంబంధించి ఇది ఒక చివరి కౌన్సిల్ సమావేశంగా చెప్పుకోవచ్చు. రేపు జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రేపు ఉదయం ప్రారంభం కాబోతున్నది. అలానే ప్రధానంగా ఈ జిహెచ్ఎంసీ చివరి కౌన్సిల్ సమావేశాల్లో చాలా కీలకంగా చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే జిహెచ్ఎంసీ విస్తరణ నేపథ్యంలో ఇది ఒక కీలక సమావేశంగా చెప్పుకోవచ్చు. ఇది ఒక చివరి ఈ కీలక సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేది మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఈ కీలక సమావేశాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది జిహెచ్ఎంసీలో అనేది మాత్రం అటు రాజకీయాల్లో ఇటు తెలంగాణ ప్రజానికం జిహెచ్ఎంసీ పరిధి మున్సిపాలిటీలు కొత్తగా ఈ మధ్య ఏర్పడ్డ తర్వాత జిహెచ్ఎంసీ ఓఆర్ఆర్ పరిధిలోని లోపలికి మొత్తం విస్తరణ జరిగిన తర్వాత, విలీనం జరిగిన తర్వాత ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతున్నది. మరి రేపు ఫిబ్రవరి 10న పాలక మండలి పదవి కాలం ముగియనున్న నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, బడ్జెట్ ఎలా ప్రవేశపెట్టబోతున్నారు, ఎలాంటి ప్రకటన చేయబోతున్నారు, దీని అసాధ్యాలపైన పూర్తిగా చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ఏదైతే జిహెచ్ఎంసీ విస్తరణ అనంతరం పాలనా సౌలభ్యం కానీ ఓవరాల్ గా అధికారుల పాలనా సౌలభ్యం రీత్యా కూడా అనేక మారు చర్చించారు. ప్రభుత్వం కూడా దీనిపైన లోతైన విశ్లేషణ చేసి చర్చించింది. దీనికి ఒక నిర్ణయం తీసుకున్న పరిస్థితి. దీన్ని ఒక 3 కార్పొరేషన్లుగా విభజించే పరిస్థితి అయితే కనబడుతున్నది. దీనికి సంబంధించి ప్రధానంగా రేపు జిహెచ్ఎంసీ చివరి కౌన్సిల్ సమావేశంలో మాత్రం 2026, 2027కు సంబంధించిన జిహెచ్ఎంసీ బడ్జెట్ కూడా ఆమోదం తెలపనున్నది కౌన్సిల్ అని తెలుస్తున్నది. అలానే జిహెచ్ఎంసీ విస్తరణ నేపథ్యంలో ఈ బడ్జెట్ ఎంత మేరకు ప్రవేశపెట్టే అవకాశం ఉంది, ఎంతవరకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది అనేది మాత్రం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. గతంలో చూసుకున్నట్లయితే పాత బడ్జెట్ 9,000 కోట్ల పైన ప్రవేశపెట్టేవారు ప్రతిసారి. కానీ మరి ఈసారి ఈ 2026, 27 విస్తరణ కాబోతున్నది కనుక ఈ జిహెచ్ఎంసీ పెద్దగా విస్తరణిస్తున్న నేపథ్యంలో దీనికి ఆమోదం తెలపనున్నది. దీనిని ఒక 11,460 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉందనేది మాత్రం తెలుస్తున్నది. ఎందుకంటే గతంతో చూసుకున్నట్లయితే జిహెచ్ఎంసీకి 9,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈసారి మరో 2 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నది. ఎందుకంటే డివిజన్లు కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్లు విలీనమైన నేపథ్యంలో, ఓఆర్ఆర్ పరిధిలో విలీనమైన నేపథ్యంలో బడ్జెట్ ని పెంచే అవకాశం అయితే దానికి రేపు కౌన్సిల్లో ఆమోదం తెలిపే అవకాశం ఉన్నది. ఫిబ్రవరి 10న వీళ్ళ పదవి కాలం ముగియనున్నతో ఫిబ్రవరి 11న
తెలంగాణ ప్రభుత్వం జిహెచ్ఎంసీని 3 కార్పొరేషన్ల ప్రకటన చేసే అవకాశం అయితే కనబడుతున్నది. దానిపైన రేపు ఈ జిహెచ్ఎంసీ చివరి కౌన్సిల్ సమావేశాల్లో హాట్ గా దీనిపైనే చర్చించే అవకాశం ఉంది. అలానే నిన్న మధ్య రేపు ప్రారంభం కాగానే జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాలు మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన ప్రారంభం కాగానే జిహెచ్ఎంసీ కౌన్సిల్ సభ్యులుగా ఉన్న కార్పొరేటర్లు ఎవరైతే నిన్న మధ్య చనిపోయిన కార్పొరేటర్లకు వాళ్లకు నివాళి అర్పిస్తారో మౌనం పాటించి తదనంతరం ఈ సమావేశం మాత్రం ప్రారంభించే అవకాశం ఉంది. దానిపైన ఇప్పటికే అధికారులు జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కన్నన్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. రేపు ఈ చివరి సమావేశాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఈ చివరి సమావేశాలలో తీసుకునే నిర్ణయాలు కీలకమైన అభివృద్ధికి సంబంధించి హైదరాబాద్ నగరానికి విస్తరణ నేపథ్యంలో 3 కార్పొరేషన్ల ప్రకటన తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఫిబ్రవరి 10 తర్వాత 11న ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలు తెలంగాణలో ఈ ఫిబ్రవరి 11కు ముగియనుండడంతో మొత్తానికి తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రకటన పైన కూడా అన్ని విషయాలపైన రేపు జిహెచ్ఎంసీ చివరి కౌన్సిల్ సమావేశాల్లో చర్చించే అవకాశం అయితే కనబడుతుంది శ్రీలత. ఓకే, థ్యాంక్ యూ శేఖర్.